హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వచ్చేసి వెలాంగని వెళ్తున్నాం మా పిల్లకి హెయిర్ కట్ చేసుకోవడానికి. బస్సులో చూడండి, దిగడానికి ఇక రెడీ అయినాం. ఎర్లీ మార్నింగ్ వెలాంగని అయితే చేరుకున్నాము. చెన్నై నాగపట్నం దగ్గర వెలాంగని మాత అనమాట. వెలాంగని టెంపుల్ పిల్లలు దిగడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నాము. మొత్తానికి వెలాంగని అయితే వచ్చేసాము. మా పాపకి హెయిర్ రిమూవ్ చేయడానికి. ఇదంతా వెలాంగని వ్యూ అనమాట. మార్నింగ్ అంటే 8 అయిందనమాట టైం వచ్చేసి. ఎంటర్ అయిపోయాము. వెలాంగని బెసిలికా కాలేజ్, స్కూలు అన్నీ ఉన్నాయి. ఈవినింగ్ వెళ్ళేసి రూమ్కి వెళ్ళి ఈవినింగ్ సముద్రం దగ్గరికి వెళ్ళాము. హిందూ మహాసముద్రం అనమాట. ఈవినింగ్ టైంలో వ్యూ. పిల్లలు ఆడుకునేది సాయంత్రం అయితే. ఇంతకుముందు వాటర్ అయితే కొంచెం మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు వాటర్ అనేది లోపలికి ఉండే. ఇప్పుడైతే మరి షాప్స్ ఎక్కువ షాప్స్ దగ్గరికి వచ్చేసాయి. వాటరు చాలా పైకి వచ్చేసాయి, దగ్గరికి వచ్చేసాయి. ఇంతకుముందు లోపలికి చాలా లాంగ్ దూరం ఉండే వాటరు. చర్చి లోపలికి వెళ్ళినాక చూపిస్తా చూడండి. ఇది అప్పర్ బెసిలికా అనమాట. పైన ఉండే చర్చ్ బ్యాక్ సైడ్ పైన ఉంటుంది. ఇందులో తెలుగు వర్షన్, తమిళ్ వర్షన్ అన్ని లాంగ్వేజెస్లో ప్రేయర్ జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఎవరు లేరు, అయిపోయింది. ఈవినింగ్ వెళ్ళాం కదా, ఆ రోజు హెయిర్ చేయలేదు, అందుకోసమని అలా తిరగడానికి వెళ్ళాము. నైట్ అది హోటల్కి వెళ్తూ బయట చర్చ్ బయట వ్యూ అనమాట. ఇదంతా మెయిన్ చర్చ్. ఇది వచ్చేసి అప్పర్ బెసిలికా. అది బ్యాక్ సైడ్ చర్చ్, అటు చర్చ్ ముందుకుంది ఫ్రంట్ అనమాట. సైడ్ వ్యూ, చర్చ్ యొక్క సైడ్ వ్యూ అనమాట. చాలా బాగుంది కదండి. ఫేమస్ అనమాట వెలాంగని మాత చర్చ్ అనేది. ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసామన్నమాట. కొంతమంది బయట పడుకున్నారు, కాసేపు పడుకొని మళ్ళీ రూమ్స్కి వెళ్ళి పడుకుంటారు. బయట ఎక్కువ పడుకొని ఇవ్వట్లేదు. అప్పుడైతే ఇట్లా చర్చి బయటని పక్కకు పడుకునే వాళ్ళం మా చిన్నప్పుడు అయితే. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. ఈవినింగ్ టైము అయిపోయింది, నైట్ 9 అలా అవుతుందన్నమాట. తిందామనేసి బయటకు వచ్చేసాము. ఇది ఫ్రంట్ తినడానికి హోటల్కి వెళ్దామని అలా వీడియో తీసుకుంటూ వెళ్ళామన్నమాట. అయితే ఆర్డర్ చేసాము వెజ్ పలావ్, నెక్స్ట్ ఫ్రైడ్ రైస్, సెహాన్స్ ఫ్రైడ్ రైస్ ఏదో చెప్పారు, నాకు అయితే అసలు మా వాళ్ళు. నేనైతే నార్మల్ గోబీ బిర్యానీ తీసుకున్నాను అనమాట. పిల్లలు అయితే వెజ్ పులావ్ తీసుకున్నారు. మళ్ళీ మార్నింగ్ రోజు టెంపుల్కి వెళ్ళాము. వీడియోస్ కొన్ని కట్ అయ్యాయి, ఎక్కువ వీడియోస్ తీయలేదన్నమాట. అయితే మార్నింగ్ ప్రేయర్ జరుగుతుంది చర్చ్లో, అక్కడికి వెళ్ళామన్నమాట. ఇది పైననే అప్పర్ బెసిలికాలో కూడా ప్రేయర్ జరుగుతుంది. తమిళ్ వర్షన్లో జరుగుతుంది అనమాట. మేము వచ్చేసరికి పిల్లలు ప్రేయర్ చేసుకొని అక్కడ తెలుగు వర్షన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. తమిళ్ వర్షన్ అయినా మాకైతే అసలు అర్థం కాలేదు కింద అనమాట.
అనమాట. మెయిన్ ఎంట్రన్స్ సీ తర్వాత ఎంట్రన్స్ ఉండే చర్చ్ అనమాట. ఇది కింద ఫ్రంట్ ఉండే చర్చ్, ఫస్ట్ చర్చ్ లోపల. ఇది బయట మా పాప ఫొటోస్ దిగడానికి పోజ్ ఇచ్చారు వాళ్ళు. ఇది లోయర్ నాన్న, లోయర్ వెనుక ఉంది. ఇది మెయిన్ చర్చ్ అనమాట. నెక్స్ట్ కోనేరు దగ్గర చర్చ్ వ్యూ. ఇది కోనేరు అనమాట. కోనేరు దగ్గర చర్చ్ ఇది. అయితే మెయిన్ స్టోరీ వచ్చేసి వేలాంగణి మాత స్టోరీ ఇక్కడ అనమాట. ఒకటి బాబు కనిపిస్తున్నాడు కదా, మేరీ మాత ఆ బాబుకి వచ్చేసి ప్రత్యక్షమయ్యి పాలు అడుగుతుంది. అప్పుడు బాబు పాలిస్తున్న వీడియో, అది ఫోటో అనమాట. మెయిన్ ఇది కోనేరు దగ్గర, ఇది కోనేరుకి వెళ్ళే రూట్ అనమాట. చర్చ్, మెయిన్ చర్చ్ నుంచి అదే కోనేరు దగ్గరకు వచ్చేసాము. కాసేపు ఆడ కూర్చున్నాము. దాదాపు 1.5 కిలోమీటర్ ఉంటుంది మన అక్కడ. ఇదంతా వాకబులే అనమాట. అది కోనేరు చర్చ్ బయట. ఇది కొంచెం ఇది సీజన్ కాదు కాబట్టి తక్కువ మంది ఉన్నారు, లేకుంటే సమ్మర్ అయితే ఫుల్ హెవీ. ఇక చెట్టు పడుకున్నట్టే ఉంది, పిల్లల కోసమే ఉన్నట్టుంది. పిల్లలు అయితే ఆటలు ఆ చెట్టు మీద కూర్చొని పైకి ఎక్కడము, ఆకులు పడేయడము వదినే. ఇది వచ్చేసి ఇది కోనేరు అనమాట. అదే ఆ బాబుకి అట్లా ఉంది కదా కోనేరు లాగా, అది అనమాట. వాటర్ వచ్చేసి లోపల స్టోర్ చేసి పెట్టారనమాట. ఇది దాని మీద అందులో నుంచి చూస్తే మనకు వాటర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ బాబుకు అనమాట మేరీ మాత కనిపిస్తుంది అనమాట పాలు ఇవ్వమని. ఆ బాబు వచ్చేసి పాలిస్తాడు. మేరీ మాత కుండలో పాలు అమ్ముకునే బాబుకి కనిపిస్తుంది. అడిగితే అది తమిళ వర్షన్లో రాసి తెలుగులో కూడా ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉందండి. ఇంగ్లీష్ తమిళ్లో ఉందిలే నాన్న. ఇది అవర్ లేడీస్ ట్యాంక్ అనమాట. ఇది 16th సెంచరీలో జరిగిన స్టోరీకి ఇక్కడ ఈ టెంపుల్ అనేది కట్టడం అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇది ఇంతకుముందు లేకుండే, మేము లాస్ట్ 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు. ఇప్పుడు కొత్తగా ఇది చేశారు. అదే కోనేరు బయట అంత అనమాట. అసలు జనం అయితే మస్తు తక్కువ ఉన్నారు. రూమ్స్ అప్పుడు మా చిన్నప్పుడు అయితే అసలు రూమ్స్ అయితే దొరికే కాదు.